ఈ నీలాంబర్ ఎవరు? నీ చుట్టమా? కాదండి, ఫ్రెండా? నిన్న పొద్దున పరిచయం అయ్యాడు, రాత్రి అరెస్ట్ అయ్యాడు. ఎందుకు? అతని బ్యాగ్లో గన్ ఉంది. శుభం, దానికి మీరెందుకు బాధపడటం? ఆ బ్యాగ్ నాది. మరి ఆ మాట పోలీసులకి ఎందుకు చెప్పలేదు? అందులో గన్ ఉందని. అలాంటప్పుడు వాడేమైతే మీకెందుకు వదిలేయండి. నమ్మిన వాళ్ళని వదులుకోవటం మాకు అలవాట్లేదు. అతన్ని ఎలాగైనా బయటకు తీసుకురావాలి. మీరు ఫేమస్ క్రిమినల్ లాయర్ అని తెలిసి వచ్చాను. అదేదో నువ్వే దొరికిపోయి ఉంటే సరిపోయేది కదా పై. నేను బయట ఉండడం ఇంపార్టెంట్ సార్, అలాగే అతను బయటికి రావడం కూడా. ఇది కొంచెం కాంప్లికేటెడ్ కేసు, ఆ డీటెయిల్స్ అది జాగ్రత్తగా తీసుకో. అలాగే సార్. ఏమైందమ్మా? అరే నానా, ఏంటి ఎక్కిండు? మంచినీళ్ళు తీసుకుంటావా? పోనీ కాఫీ తీసుకో, కాఫీ తీసుకో. ఏంటమ్మా, ఏంటి డిహైడ్రేషనా? అమ్మా బాబు ఇప్పుడే వస్తా. పాపకి వేవిళ్ళు, వేవిళ్ళు కాదు అది అంటారు దాన్ని. ఒక్క నిమిషం. వెక్కిళ్ళు. కరెక్ట్ సార్, ఎక్కిళ్ళు. అయ్యే ఎక్కిళ్ళు వేవిళ్ళు ఏంటో. బాలు. సార్ ఒక్క నిమిషం. యా సార్ ఆ పిల్లగాడి దగ్గర మినిమం 1,00,000 ఆగొచ్చు. బెయిల్ అంత అర్జెంట్ అతనికి. అతని ఫ్రెండ్కి బెయిల్ ఇప్పిస్తానని చెప్పు, ఫీజు లేకుండా. కానీ ఒక క్లాస్ ఉంది. ఉంది. ఇంట్లో ఉండి కొంచెం పిల్లల్ని లాగానో సెక్యూరిటీ గార్డ్ లాగానో చూసుకోవాలి, అంతే కదా. ఆ పేర్లు ఎందుకు? ఇంట్లో మనిషిలో ఉండమని చెప్పొచ్చు కదా. సారథి అరవను. స్మూత్ గా మాట్లాడడం నేర్చుకోయా. ఇలా అయితే లా ఎలా? ఇప్పుడు ఎవరైనా సరే కేసు కోసం వస్తే ఏం తీసుకుంటారు? ఫీజు. కానీ మావాడు అడ్డమైన ఫేవర్లు తీసుకుంటాడు. మన ఈ మధ్య వచ్చిన ఆకు బ్యాచ్లు కూడా అంతే. వాళ్ళ అమ్మాయిని కాలేజ్ దగ్గర దింపడానికి, వాళ్ళ ఆవిడ కూరగాయలు తేయడానికి, వాళ్ళ అబ్బాయిని ఎగ్జిబిషన్ తీసుకెళ్ళడానికి గ్యాప్ లేకుండా ఫుల్గా వాడేశాడు. ఎంత వాడినోడు ఏమైనా చేశాడంటే కేసు ఓడిపోయాడు. వాళ్ళు ఊరుకుంటారా? కక్ష కట్టేశారు. వేరే లాయర్ దగ్గరికి వెళ్ళి బెయిల్ అప్లై చేసి హైకోర్టుకు వెళ్ళి వీళ్ళ ఫ్యామిలీ ఫోటో జేబులో పెట్టుకుని తిరుగుతున్నారు. ఇప్పుడు మీరు లేకపోతే బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. నేనా? నిన్న పెద్ద పెద్ద రేంచులు వచ్చేసారంట. అమ్మాయి సిగ్గుతో బొట్టనేలు నేలకు రాస్తూ మరీ కథలకి చెప్తుంది. ఏదైనా కావాలంటే గట్టిగా అడగండి, మళ్ళీ వాడు పేరాడతాడు. అయితే అమ్మాయి పేరు కావాలి. అంతేనా? నిన్ను అడిగితే చెప్పలేదు. అమ్మాయి పేరేంటి? పాన్ కార్డ్ నెంబర్ కూడా ఇచ్చేస్తా. అమ్మాయి పేరు అరవింద. ఆంథ్రోపాలజీలో ఎంఏ చదువుతుంది. ఆ జనాలందరూ గుంపులు జరగొట్టుకుంటారు. కాస్ట్. కాదండి, తెల్ల చొక్కాలు వేసుకొని పంచర్ పైకి కట్టిన తర్వాత కత్తులు తీసుకొని లాగి Faction. అది అసలు అది ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా నివారించాలని దాని మీద చదువుతుంది. చెప్పండి, ఏమంటారు? ఏమంటారు? నాకు ఓకే. ఓకేనా? అయితే మీ కాఫీ వస్తుంది. కాఫీ అదిగోండి. In a down and a shady bed, a modest toilet grew. Its head was hung as if hiding from view. In a down and a shady bed, Coffee. a modest thank you. toilet grew. మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే ఇలాగే కొట్టేస్తాను. మీరు సునంద 2.0 అప్డేటెడ్ వర్షన్. కనిపిస్తుంది. She's holding a cup on the top. They remove their hands, and the problem is solved. అబ్బాయిల దగ్గర కొంచెం స్పేస్ తీసుకోవడం నేర్చుకోవే. షో మా బాలు ఏమైనా ఇబ్బంది పెట్టాడా? లేదండి. మీరేమైనా మొహమాట పడ్డారా? అయ్యో, మరి ఎందుకు ఒప్పుకున్నారు? ఎందుకు ఒప్పుకున్నానంటే ఎవరైనా డ్రైవర్గా ఉండడం డ్రీమ్, సెక్యూరిటీ గార్డ్గా ఉండడం సక్సెస్ అనుకోరు కదండి. మరి నిన్న మీరు పేరు ఊరికే చెప్పనన్నారు. So? ఇలాంటివి ఏవైనా చేస్తే చెప్తారేమోనని ఒప్పుకున్నాను అరవింద గారు. కొంచెం జరుగురా, నాకు స్పేస్ కావాలి. స్పేస్
అక్కడ శాండ్విచ్ బాగుంటుంది. సాస్ ఎక్కువ వేస్తారు, రైస్ తక్కువ ఇస్తారు. ఓకే. మీరు మాత్రం వేషాలు ఎక్కువ ఇస్తున్నారు. అరవిందా, హే అరవిందా, నిన్నే. పక్కన నడవకూడదు, ఎక్కడా కనపడకూడదు అని మరీ గుమ్మం ముందు గోరకాలుగా ట్రీట్ చేస్తే మనుషులు ఇలాగే వైల్డ్గా తయారవుతారు. 1.5 years నుండి ప్రేమిస్తున్నా. ఎప్పుడు మాట్లాడాలన్నా స్పేస్ కావాలంటారండి. రేపు కానీ నాకు టైం ఇవ్వలేదనుకో, సూసైడ్ చేసుకుని ఆ నోట్లో నీ పేరే రాస్తా. ఎందుకు మీకు ఆ కోపం? ఎందుకు? నేను నవ్వుతున్నాను, మీరే కోపంగా ఉన్నారు. మీరు కోపడుతున్నారు, నాకు కనిపిస్తుంది. అరవింద్ గారు, నేను శాంతారాంలా కామ్గా ఉన్నాను, మీరే సూర్యకాంతంలా అరుస్తున్నారు. నేను హ్యాపీగా ఉన్నాను, మీరే. ఏమైంది? ఎందుకంత కోపం? అసలు నా కోపం ఏంటి? నా కోపం లేదు, మీరే అరుస్తున్నారు. ఐఎమ్ గుడ్. అదే ఎందుకని? నేను నవ్వుతున్నా కోపంగా ఉన్నానని మీకెలా తెలుసు? పైకి మనం ఏం చెప్తామో అది మనం కాదు. శాండ్విచ్ బాగుంది కదా? టఫ్గా కనిపిస్తారు గాని మాట వింటారు. పర్లేదు. నల్లగుడిలో బసిరెడ్డి కొడుకు అబ్స్కాండ్ అయినాడంట. ఈడు చెన్నై కొడుక లేడే. అసలుకి ఆ బాలరెడ్డి గురి చెన్నై మీదనే ఉండాదే. మీరు పోయి వాళ్ళ ఊరు మీద పడి నలగరు నరికితే మీ చెన్నై వచ్చాడంట్రా. అమ్మాయి అట్నే అంటది గాని ఒక తూరి హైదరాబాద్ పోయి సుదర్శన్ రెడ్డి సార్ని కలుద్దాం స్వామి. అప్పుడు గాని చిన్న ఎవరని తెలిసేట్లే. నాకు ఎలాగో బెయిల్ వచ్చింది కదా, ఆ కేసు సంబంధించిన బాధలే నేను పడతాను, మీరు వెళ్ళండి సార్. మా నాన్న చనిపోయినప్పుడు వెనక నుంచి ఒకడు ఎక్కడ నరికారు నీలంబరి. ఆ మంట ఎంతమందిని చంపినా పోలేదు, ఎంత ఏడిచినా పోలేదు, చివరికి మా ఊరు వదిలేసి వచ్చేసినా పోలేదు. కానీ ఫస్ట్ టైం అమ్మాయిని కలిసినప్పుడు చాలా రోజుల తర్వాత నవ్వాను. అప్పుడు తగ్గిందది. విచిత్రం ఏంటో తెలుసా? ఆ అమ్మాయి చదివే చదువు నా సమస్య ఒకటే. అందుకేనేమో తను క్యాజువల్గా మాట్లాడే ప్రతిదీ నాకు సొల్యూషన్లా కనిపిస్తుంది. వినే టైము చెప్పే మనిషి వల్ల విషయం విలువే మారిపోతుంది లంబరి. ఇది నేను వినాల్సిన టైం, అరవింద చెప్పాల్సిన మనిషి. ఇగో అబ్బాయిలు, ఈ ఇల్లు నీది కాదు, నీది కాదు, కోర్టుది. కోటుదా? దేఖా దేఖా 70వ వాయిదా. నీకు లక్కీ నెంబర్ కదా. ఏయ్ బాలు, ఏంటా గొడవ? ఇది ఇట్లా నించొని చెప్తే తేలదండి. ఆ కోట్ వేసుకున్నోడి పేరు అమానుల్లా, ఆ షేర్వాణి వేసుకున్నోడి పేరు సుబానల్లా. బ్రదర్స్. వాళ్ళకి పురాణపూర్లో బంగళా ఉంది. పంపకాల్లో గజం తేడా వచ్చింది. ఏ గజం నాకు హై, ఏ గజం నాకు హై 20 ఏళ్ళు కొట్టుకుంటూనే ఉన్నారు. అలా గజం గురించి గొడవ. పద సాల్వ్ చేద్దాం, కోట్లు గిట్లేదు. బల్లెటోళ్ళండి బాబు. ఆ ఒక్క గజం మీద మా గురువు గారు 1000 గజాల స్థలం కొన్నారు. ఆయన టేకప్ చేసిన ఫస్ట్ అండ్ లాస్ట్ సివిల్ కేసు ఇదే. ఇప్పటివరకు సాల్వ్ అవ్వలేదు, ఇక అవ్వదు కూడా. ఏమీ తేలని దానికి ఇప్పుడు ఎందుకు వచ్చారు? కేసు తేలే వరకు ఆ బంగళా ఎవరికి చెందదని కోర్టు నోటీస్ ఇచ్చింది. ఆ నోటీసులు తీసుకెళ్ళడానికి వచ్చారు. అయ్యయ్యో, పాపం ఇల్లు లేకపోతే ఎక్కడుంటారు? అయ్యో, దానికి ఏం లోటు లేదండి. ఆ బంగళా ఎదురుగానే ప్లాట్ఫామ్ మీద 2 రేకుల షెడ్లు ఉంటే అవి రెంట్కి తీసుకొని మరీ వచ్చారు. రెంట్ కా? పాపం వాళ్ళ దగ్గర ఇంకేం మిగిలింది బాలు? ఆ పాత కారు, డొక్కు స్కూటర్ తప్ప మొత్తం పిండేశారుగా. అన్నీ డబ్బు కోసమే చేస్తామంటండి. ఆ కేసు మా గురుగారి సెంటిమెంటు. ఆయన రిటైర్ అయ్యే వరకు అది అలా నడుస్తూనే ఉంటుంది. వాళ్ళు అలా పచ్చ కొట్టుకుంటూనే ఉంటారు. అమానులా
ఓ గర్ ఖాళీ కరో సర్కార్ ఆతా జాओ జాओ మీరు మారరా అసలు. డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి సెక్యూరిటీగా కానిస్టేబుల్ పెట్టండి. అరవింద్ గారు, మీరు విడివిడిగా చూడకండి, కామం కనిపిస్తుంది. అదే కలిపి చూసారనుకోండి, కామన్ గా ఉంటుంది. నేను బయటికి వెళ్ళాలి. వస్తావా? ఇంకా ఏమైనా క్రాంప్ తీయాలా? తను చిన్నప్పటి నుంచి అంతే రాఘవ. ఎవరన్నాతో మాట్లాడితే చాలు వాళ్ళు లాగేసుకుంటుంది. వెళ్ళవయ్యా బాబు, మళ్ళీ నా ప్రాణం తింటది. వెళ్ళు వెళ్ళు.